ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ చాలా ప్రాముఖ్యత గల నగరం. సీనియర్గా ఈ ప్రాంతంలో రాజకీయాలన్నీ కూడాను దగ్గరగా చూసి అటు వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ వారందరితో కలిసి మెలిసి తిరిగిన కొట్లూరు రవి గారు అలియాస్ కత్తుల రవి గారు. రంగా గారి మర్డర్కి కారణం ఏంటి అసలు? అది ప్యూర్లీ వర్గం చేసింది. మెయిన్ ముద్ద ఈ మధ్యన చచ్చిపోయాడు. ఇప్పుడున్న జనరేషన్ పొలిటికల్ గురించి ఏం చెప్పాలి? ఇప్పుడున్న జనరేషన్లో పొలిటికల్లో మీరు ఎవరికి బెస్ట్ అంటారు? వంశీ అనేవాడు 2014లో గన్నవరం పోలీస్ స్టేషన్లో మా మీద ఫాల్స్ కేసు ఒకటి పెట్టాడు. ఇప్పుడున్న జనరేషన్ ఎందుకని కమ్మ వాళ్ళు ఇతర కులాలను కలుపుకుని వెళ్ళలేకపోతుంది? ఇప్పుడు ఎలా ఉంది సార్ విజయవాడ గ్రోత్? గతంలో ఎన్ని అంటే నీకు అమరావతి పెరిగితే కానీ విజయవాడ భవిష్యత్తు తెలియదండి. అంతేనా? ఒకరు సార్ కేసినేని నాని చెన్ని గొడవ ఏమవుతుంది? అతన్ని కామెంట్ చేయడం తప్పు. అతన్నే నోడుదోలు ఉన్నప్పుడు అతను ఎవడైనా అంటాడు. రేణుకా గారు అలా మాట్లాడొచ్చా? ఎట్లాగండి పిలవరాక అమరావతి నోడుదోలానికి కమ్మారు ఒక్కళ్ళే ఉన్నారు ఏంటండి అక్కడ. అది రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు. కాపుల్ని విడగొడతాం. ఎన్టీ రామారావుకి లేని కమ్మ ఫీలింగ్ అంటగట్టి విడగొట్టారు. మరి 2019 జగన్ ఎలా సక్సెస్ అయ్యాడు? అంటే ఇంక ఎవరు చేసినా వాళ్ళే వస్తుంది పేరు. వాళ్ళే వస్తుంది. సిటీ బస్ 8వ నెంబర్ సిటీ బస్ ఆపి ఈ కేసులో ముద్దాయిల కోసం అటాక్ చేస్తే ఒక అతను చచ్చిపోయాడు, ఒక పాలతను చచ్చిపోయాడు. శేషు అని గాంధీ కేసులో అతను కాలు చేయి తీశారు. జట్టిమణి అనే అతనికి చివర 3 ఏళ్ళు పోయినాయి కాలుకి. అది అప్పుడు ఆ ఏజ్ అంటే నెహ్రూ ఏజ్ అప్పుడు 25-26 ఉంటాయి. మంచి యంగ్ 26కే ఎమ్మెల్యే అయిపోయాడు. 26-27కి నెహ్రూ గారు కూడా జైంట్ పర్సనాలిటీ. ఎన్టీఆర్ఆర్ పుణ్యం అంటే నెహ్రూ గారు ఆ జైంట్కి ఎదిగాడు. ఆయన కూడా శాసించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు వ్యక్తి. సమస్య లేదు. ఈ పార్టీ చెల్లపోతే ఎన్టీ రామారావు నా కొడుకు అని చెప్పుకున్నాడు కదండి నెహ్రూ గారిని. అబ్బా, నాకు 2 కొడుకులు అని చెప్పుకున్నాడు. ఒకడు పరిటాల రవి, 2 దేవినేని నెహ్రూ అని చెప్పుకున్నాడు. అంటే వాళ్ళ ఆలోచన విధానం డైరెక్షన్ బాగుంటుందా సార్? ఆర్గనైజర్ సార్. ఇప్పుడు తండ్రికి ఉంటే కొడుకు రావాలనే ఉండదు. వాళ్ళు బై గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఆర్గనైజర్ సార్. రంగారావు అవునే కమ్యూనిస్టులు సింగనారు మునిగిపోతే అసలు కమ్యూనిస్టులు ముందు వెళ్ళేవాళ్ళు. అప్పటికే రంగారు పులిహార ప్యాకెట్లు ఇవన్నీ పంచాయతీ ఉండేవాడు. అబ్బా, కాటరగడ్డ వెంకటనారాయణ గారు అనేవాడు. మనమే పొద్దున్న 6ంటికి తగలెడితే ఇల్లు ఎప్పుడు వచ్చారు? 4ంటికి 5ంటికి. అలా ఎలా ఉండేది సార్ ఆ స్పిరిట్ లీడర్షిప్ అంటే మాస్ లీడర్. ఓ రిక్షావాడిని చంపేశారు, దిగ్బంధించాడు రంగారు విజయవాడ మొత్తాన్ని. ఇది ఒక రిక్షావాడి మర్డర్కి. రిక్షావాడు చచ్చిపోతే ఎంతమంది పార్టీలు ఆపుతారని చెప్పమనండి ఈరోజు. ఏ పార్టీ? ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఆపగలదా? వైసీపీ పార్టీ ఆపగలదా? అది రంగారి కెపాసిటీ. హోమ్ మినిస్టర్ని దిగ్బంధించాడు, కోడెల శివప్రసాద్ గారిని. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చిన్న ఇష్యూ జరిగింది. సరే నువ్వు నన్ను నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు ఎట్ట వెళ్తారు బయటికి అన్నాడు. చూస్తా ఉన్నాడు. ఎక్కడ ఆగిపోయారు. రంగారు రోడ్డు మీద కూర్చున్నాడు అనగానే ఏ సెంటర్ అయినా రిక్షాలు అన్నీ ఆగిపోయినాయి. అంటే మాస్ లీడర్. అంటే సిపిఎం కంటే కూడా మాస్ని గ్యాదర్ చేశాడు ఆయన. మొబైల్ వ్యవస్థ ఉండేది కాదు అసలు. ఈ విజయవాడలో ఏమైనా పని చేస్తే ఉద్యోగం చేస్తే అంత ఎలా నెట్వర్క్ ఉండేదండి. ఇప్పుడు రంగారు రోడ్డు ఎక్కాడు అని ఫోన్ చేశారు అనుకో, వాళ్ళది 63434 ఏది ఉండేది నెంబరు, రంగారు ఇంటి నెంబరు. ఫోన్ చేసి మీరేం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఇది జరిగిందని అలా రిసీవ్ చేసుకునేవాడు. ఇప్పుడు అంటే డబ్బు గలవాడు ఏమి నుంచి ఉన్నారండి లీడర్స్. వాడి వల్ల డబ్బు వచ్చింది, మనం కోట్లు దొబ్బుదాం అని. నాకు తెలిసి ఒక డ్రైవర్కి నోటీలా ఒక ఒల్లూరు ఆయనకి ఆస్తుంది. ఈరోజు బెజవాడలో పెద్ద గొప్పోళ్ళే.
రంగారు ఫోన్ చేశాడు ఎమ్మెల్యేగా, ఏమంటే మా బోటి వాళ్ళతో మీరు ఫోన్ చేయించుకోవడం తప్పండి, మీరు చాలా స్తోమతపరులు, సినిమా హాల్స్ ఉన్నాయి, మీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ వాడి దగ్గర 500 రూపాయలు వడ్డీ కోసం నోటు ఆపడం తప్పండి అని ఫోన్ చేశాడు. రెండోసారి మా బోటాడు ఫోన్ రాని మాకండి. లేబర్ తరఫున ఎవరు మాట్లాడతారు? కమ్యూనిస్టులు మాట్లాడేవాళ్ళు ఇదివరకు. కమ్యూనిస్టులు కూడా డామినేట్ చేశాడు రంగారు. మీకు ఉండవల్లి సెంటర్ ఉంది, సిపిఐ వాళ్ళు ఎక్కువ. రంగారు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ ఎక్కువైంది. సరే, ఇవన్నీ జరిగే ప్రస్థానంలో రంగా గారి మర్డర్కి కారణం ఏంటి అసలు? ఇప్పుడు జనరల్గా నెహ్రూ గారు వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరిని చంపారు, రంగారు వర్గం చంపారు అనుకుందాం. వీళ్ళు ఎందుకు వదులుతారండి? అంటే ఇందులో సిరీస్ కంపెనీ ఆయన పాత్ర ఏంటి? అసలు ఏమి లేదండి, సిరీస్ కంపెనీ ఆయన ఇస్తే ఏమైనా డబ్బులు ఇస్తే ఇచ్చారేమో ఆఫ్టర్ మర్డర్, అంతేగాని. అంటే సినిమాలో చూపిస్తాడు కదా, సినిమా ఏదో తోడ మీద కొట్టినట్టుగా. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వివరం ఆంధ్రరత్న భవన్ గొడవ, దానికేం శిరీష్ రాజు గారు, శిరీష్ రాజు ఆయన ఏదో సాధ్యంతు టోపీ పెట్టుకుని తిరిగేవాడు. నేను డబ్బులు అడిగితే ఇప్పుడు వరంకృష్ణరాజు గారి తాత బెదవాళ్ళ లక్షల్లో చందా ఇవ్వగలిగినాడు ఆయన. అబ్బా, ఏమైనా ఆర్థికంగా సహాయం చేస్తే నెహ్రూ గారికి చేసేయడం మనకు తెలియదు, కానీ అది ప్యూర్లీ నెహ్రూ గారు వర్గం చేసింది. ఇప్పటికీ కొంతమంది బతుకున్నాడు. అసలు మెయిన్ ముద్ద ఈ మధ్యన చచ్చిపోయాడు, కాబోతులు సూరిబాబు అని, ఎలియాస్ ఉడ్డిపేట సూరి అని. అంటే అదే అంత స్ట్రాంగ్గా ఒక లీడర్ని స్కెచ్ చేశారంటే అసలు మామూలు విషయం కాదు కదా. అంటే డెస్పరేట్ అండి. ఇప్పుడు దేవినేని మురళి అనే ఆయనకి ఒక ఫ్యాన్స్ ఏర్పడింది, విజయవాడ రాగమాలిక్ అని, అట్లాగే కొంతమంది కర్నూలు నుంచి డెస్పరేట్ యూత్, మన నాయకుడిని చంపారు చంపుదామని. అప్పటికే మరి గాంధీ గారు చచ్చిపోయి ఉన్నాడు, మురళిని చంపారు. ఈ కోడెల మీద ఈయన అసలు అవన్నీ పిచ్చి మాటలండి. ప్యూర్గా నెహ్రూ గారి వర్గమే చేసింది. డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది. డిపార్ట్మెంట్లో ప్రతి మర్డర్కి 1 or 2, ఇప్పుడు పట్టాలరావు గారి మర్డర్ ఉంది, డిపార్ట్మెంట్ని యూజ్ చేస్తారు. లోకల్ ఎమ్మెల్యేలు కానీ లేదా అప్పుడున్న మంత్రులు కానీ యూజ్ చేయకుండా మర్డర్ అవ్వదు. కారణం ఏంటంటే అది వ్యక్తిగతం, పార్టీలకి ఏం సంబంధం ఉండదు. పార్టీ టాప్ లీడర్ తెలిస్తే వాళ్ళు చేయనీరు, ఎందుకంటే అతనికి కదా బ్యాడు. ఎన్ఆర్ఆర్కి తెలిసిందనుకోండి ఎవరికి నష్టం? ఆయన పార్టీకి నష్టం. తెలియకుండా జరిగింది అది. అసలు ఆ రోజు ఏం జరిగింది సార్ రాత్రి? ఈయన ఎందుకు దీక్ష కూర్చున్నాడు అసలు? అంటే ఆయన వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ ఆపి చెక్ చేస్తున్నారు. ఇది రంగా గారి నాకు తెలిసి కీసరాజపురం పట్టాల పంపిణీ కార్యక్రమానికి వస్తున్నాడు ఆయన. ఇక్కడ ఆల్రెడీ కమ్మేశారు. అప్పటికే ఎమ్మెల్యే అండి ఆయన? రంగారు ఎమ్మెల్యేనే కదా. కీసరాజపురం పట్టాల పంపిణీకి వస్తున్నాడు ఆయన. అప్పటికే నెహ్రూ గారి వర్గం కమ్మేశారు. అప్పుడు అక్కడ గవర్నమెంట్ టీడీపీ ఉంది. టీడీపీ ఉంది. ఎన్టీఆర్ అసలు ఈ మటర్లు ఎంకరేజ్ చేయడండి. అంటే నా అన్నదమ్ములు పోయారనుకోండి, నాకు ఉంటుంది బాధ, రివెంజ్ నాకు ఉంటుంది. అంటే ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది సెకండరీ. వాళ్ళు ఎందుకు వదులుతారు? అది పెద్దానికి అడ్డంకిగా మారుతుంది. ఇప్పుడు రేపొద్దున ఇద్దరు పోయారు, మళ్ళీ మూడో వాడిని అటాక్ చేస్తాడు రంగారు. అది వర్కపోరికి వెళ్ళిపోయింది కదా. అవునండి. ఆటోమేటిక్గా నెహ్రూ గారు వాళ్ళే డెసిషన్ తీసుకుని ఉంటారు. అంటే వర్గం వాళ్ళదే చంపింది ఉండొచ్చు. బస్సు ప్లానింగ్ అవన్నీ, బస్సు అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా ఎత్తుకుపోయిన బస్సు 29. ఇప్పుడు నాక్ కళ్యాణ మండపం ఉంది కదా, నల్లూరు కాశీ, వాళ్ళ నాన్న దగ్గర బస్సు, ఆ కేసులో కొంతమంది ముద్దాలు వాళ్ళ నాన్న దగ్గర పనిచేశారు. ఆ బస్సు కడిగించుకొస్తామని చెప్పి గురునానక్ కాలనీ రోడ్డు అప్పుడు ఏం పెరగల, ఆ రోడ్డు చివర ఆ బస్సు కడుగుతున్నాం అని చెప్పి ఆ బస్సు వేసుకెళ్ళిపోయారు. బస్సు ఓనర్ ఎందుకు ఎత్తాడు? అది దిగేది కూడా స్టైల్ ఇటు వెల్డింగ్ చేసి కోసారు. అది అన్ని ఉట్టి మాటలు. అంటే పూర్వం సిటీ బస్సులకి 3 డోర్లు ఉండేవి. ఇది డ్రైవర్ ఆపోజిట్ ఒకటి, వెనకాల ఒకటి, మధ్యలో ఒకటి ఉండేది. మధ్యలో కూడా ఉండేదా? ఓకే. సిటీ బస్సులు 3 డోర్లు ఉండేవి. గబగబా దిగుతా గబగబా ఎక్కుతాయి. అది ఆ బస్సు తీసుకున్నారు. అంటే ఇలాంటి ప్రముఖులు ఉంటారు చాలా, ఎక్స్పెక్ట్ చేశారు అది. రంగారు ఎప్పుడైతే బంద రోడ్డు మీద కూర్చున్నారో చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు బంద రోడ్డు మీద ఆయన కూర్చోకూడదు. ఆయన ఫస్ట్ డెసిషన్ పిడబ్ల్యూ గ్రౌండ్స్, ఓకే, అటు నుంచి షిఫ్ట్ చేసి ఇది పెట్టాడు. అది ఇంటి ముందే ఇబ్బంది ఉంది. ఇంటి ముందు రోడ్డు పక్కన బస్సు వెళ్తుందండి, దాడి చేయడం తేలిక కదా. ఆ గోడ పక్కన లేదు, వెపన్తో కాల్చొచ్చు కదా. అది రాంగ్ డెసిషన్. అయినా వీళ్ళు రెడీగా పెట్టుకుంటారు, కూర్చుంటారు. అంటే రంగారి కేసులో, దేవినేని మురళి కేసులో 30-35 మంది సీనియర్లు కండిషన్ బెయిల్లో ఉన్నారు. వాళ్ళు బాంబర్ చిన్నపాటి సీనియర్లు ఉన్నా మర్డర్ అవుతుంది. వాళ్ళు అలర్ట్గా ఉంటారు కదా. అసలు ఎవడో వెళ్తున్నాడు ఏంటి, టౌన్లో ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇది మల్లాది విష్ణు, బోండా ఉమా, వీళ్ళందరూ రంగారు మనుషులే కదా. వీళ్ళందరూ ఆర్గనైజర్స్ రంగారికి. వాళ్ళకి టౌన్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అప్పుడు వీళ్ళందరినీ కండిషన్ బెయిల్లో తోసారు కదా. కొంతమంది నర్సాపేట, చిలకూరుపేట అటు తోసారు. కండిషన్ బెయిల్లో ఉన్నారు. వీళ్ళ దాటి రాకూడదు. ఆయన కొంతమంది పిల్లల్ని పెట్టుకుని నడిపాడు. ఎప్పుడైతే ముద్దుళ్ళు 30 మంది ఇక్కడే ఉన్నారనుకోండి, మర్డర్ అవ్వదు. చాలా ఈజీగా చేశారు, ఈజీగా అయిపోయింది. అది కూడా నెహ్రూ గారి వల్లే అవుతుంది. వాళ్ళ వర్గం వల్లే. నెహ్రూ గారు చేశారని మనం అనం, వాళ్ళ వర్గం వల్లే అవుతుంది. అసలు ఆ నైట్ విజయవాడ ఎలా ఉంది సార్ అప్పుడు జరిగినప్పుడు? తెల్లారగడ్డ చంపారండి ఆయన్ని, అట్టు ఉడికిపోయింది.
రాష్ట్ర చరిత్రలో అంతమంది ఇళ్ళు తగలబెడతాం, కమ్మ సామాజిక వర్గం ఇళ్ళన్నీ టోటల్ డ్యామేజ్, సంబంధం లేని వాళ్ళు. ఇప్పుడు కమ్మారు అన్నల్లా కొట్టారు జిల్లాలో, ఊర్లు ఊర్లు ఊళ్ళు ఊళ్ళు కొట్టారు, వాడికి ఏం సంబంధం లేదు. వాడు కాంగ్రెస్ పార్టీ కమ్మని కూడా బాధారు, షాపులు కాల్చేశారు, షాపులు అన్నీ కాల్చారు. అప్పుడు రామారావు గారు రంగంలో దిగారు, ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. రంగారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పంచి కట్టుకుని పైన శివశంకర్ వాళ్ళే తీసుకెళ్లారు కదా, బస్సు మీద పెట్టారు ఆయన బాడీని. అసలు ఆ క్రౌడ్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదంట. క్రౌడ్ అసలు బందరోడు పట్టలేదు. అంటే అతను మాస్ లీడర్, లీడర్షిప్ తేడా ఉండదు. స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చిన వాళ్ళు ఎరువాళ్ళు, స్టూడెంట్స్ వింగ్ ఆర్గనైజేషన్ ఇది వేరు, మాస్ లీడర్. అంటే ఆ ఎఫెక్ట్, ఆ పెయిన్ నుంచి విజయవాడ ఎప్పుడు కోలుకుంది? 93, 92కే కోరుకుంది విజయవాడ. 94కి వచ్చేటప్పటికి బెజవాడలో మీకు నెహ్రూ గారి వర్గం 88 రంగారు చచ్చిపోయారు, 89 ఇమ్రాన్ ఖాన్ అనే ఉండి చంపారు, 90 పోతురాజు అనే ఉండి చంపారు, నెహ్రూ గారి వర్గం పోతురాజు అనే ఉండి చంపారు. తర్వాత 92 గొట్టాంగ్ డేసెడ్, ఇతనంటే ఎక్స్పెల్డ్ ఫ్రమ్ సిపిఐ పార్టీ, అతను చంపారు. తర్వాత కంచెల రామారావు అని ఒక అతను చంపారు. అంటే అతను నెహ్రూ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అతని లైఫ్కి థ్రెట్ ఉంటేనే అటాక్ చేస్తాడు అతను, లేకపోతే పట్టించుకోడు. కొంతమంది పిచ్చివాడు పిచ్చి మాటలు మాట్లాడినా లైట్ తీసుకుంటాడు, అని ఆడు పిచ్చి మీద బ్రహ్మాస్త్రం ఏంటంటే నా లైఫ్కి థ్రెట్ ఉందంటేనే అటాక్ చేసేవాడు ఆయన. రంగా గారు నెహ్రూ గారు అంత లీడర్లు వాళ్ళ కొడుకులే ఎవరు సార్, ఏసీ కార్లు అలవాడిపోతూ అడిపడిపోయారు వాళ్ళు. జనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కూడా జనం ఇద్దరు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్ పక్కాడు కోసం రిస్క్ చేసావో నువ్వు లీడర్ అవుతావు, అంతే కదా. రిస్క్ చేయకుండా గోడ మీద పిల్లివాటం. వాళ్ళని నమ్ముకుని చాలా మంది లీడర్లు అయ్యారుగా, వాళ్ళు అయ్యారు. నెహ్రూ గారు ఉండగా చాలా మంది అయ్యారు, రంగారావు అయినా చాలా మంది అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే ఇప్పుడు విష్ణు వాళ్ళ మనిషే కదండి, బోండమ్మ గారు వాళ్ళ మనిషే, రంగారు మనిషే, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. దేవినేని రమణ నెహ్రూ గారు బాబాయ్ కొడుకు అని చెప్పుకునే కదా ఆయన అయింది. దేవినేని ఉమ్మ వాళ్ళు తయారు చేసిన లీడరే కదా, అవును, నెహ్రూ గారు తయారు చేసిన లీడరే. అయితే పార్టీలు వేరే అయిపోవచ్చు. చలసాని వెంకటేశ్వరరావు 3 సార్లు పోటీ చేశాడు, నెహ్రూ పెంచితే పెరిగిన లీడరే కదా. జాస్ట్ రమేష్ గారికి 89లో ఓడిపోయాడు. తర్వాత టికెట్ ఇవ్వాలా వద్దంటే 94లో నెహ్రూ గారే కదా అతనికి ఇప్పించింది. జస్ట్ రమేష్ బాబు ఎమ్మెల్యే చేశాడు కదా రమేష్ బాబు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి యాక్టివ్గా ఉన్నారు. మీకు జనరల్గా ఇది భవిష్యత్తులో వాళ్ళ పిల్లలే అంత లీడర్లు అవ్వలేరు. ఎందుకంటే కమర్షియల్ థింకింగ్ రకరకాల, అంటే కాలం కూడా మారిపోయింది. అప్పుడు 10 పైసలు పెడితే బస్సు ఎక్కి నెహ్రూ గారి గొడవ ఏమైనా జరిగింది స్టూడెంట్స్కి, 20 పైసలు టికెట్ బెంజమిన్ దగ్గర ఎక్కితే నెహ్రూ గారి ఇంటికి సిటీ బస్సు. ఇప్పుడు అసలు సిటీ బస్సు ఎక్కి వాళ్ళు ఎవరున్నారండి? సరే, ఇక్కడ వచ్చేపాటికి ఇంటి పేర్ల వాళ్ళు, పొట్లూరు వాళ్ళు, దేవినేని వాళ్ళు, అడిసిమిల్లి వాళ్ళు, వీళ్ళందరూ టాప్ కేటగిరీ వాళ్ళు కదా. ఇప్పుడు ఆ మూలలు ఉన్నాయా విజయవాడలో? ఏమి లేవండి. నేను పుట్టిన ఊరే నా మాలు కట్టాడు. ఇప్పుడు ఎన్ఎస్ఎం స్కూలు యానివర్సరీ జరిగింది. అవును, అది బిల్డింగ్ కట్టారుగా. బిల్డింగ్ ఒకటే కాదండి, రెండోది అతను చదువుకున్న టీచర్కి ప్రతి ఒక్కరికి బిస్కెట్ ఇచ్చాడు. అతను గోల్డ్ బిస్కెట్ ఇచ్చారు, గోల్డ్ బిస్కెట్. అవును, గుర్తు పెట్టుకుని ఎంతమంది ఇచ్చారు చెప్పండి. అవును, కొంతకాలానికి ఏముంది విరక్తి వచ్చింది మనుషులకి. ఆయన దాదాపు ఫ్రెండ్ సర్కిల్ చాలా మందికి డబ్బులు ఇచ్చాడు. నాకు తెలిసి అతను దాదాపు 300-400 కోట్లు పాడు చేశాడు, ఫైనాన్షియల్గా పాడు చేశాడు. ఆడికి ₹1 కోటి, ఈడికి 70 లక్షలు ఇచ్చి, ఆడికో 10 కోట్లు ఇచ్చి, ఈడికో 13 కోట్లు. సార్, విజయవాడలో డబ్బున్న వాళ్ళు వాడుకుంటారు, మళ్ళీ అతన్నే అల్లరి చేస్తారు. ఎందుకని? భయం. అంటే మనిషి ఈర్ష్య స్వభావం. మనిషి లోన ఈర్ష ఉంటుంది, సహాయం కోసం నీ దగ్గరికి వస్తాడు. అది గమనించగలగాలి అవతల లీడర్. ఒక ట్రెండ్ సెట్ చేశారు కదా ఆయన, ఎంపీగా పోటీ చేశారు 6 నెలల్లోనే. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, బెజవాడ తర్వాత ఏం జరిగేది కానీ పీవీపీ అనే అతను ఎంపీ అయితే బెజవాడ ముఖచిత్రం మారేది. రెండోది కూడా జరగచ్చు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ గొడవ పడ్డాడు జగన్మోహన్ రెడ్డితో, పీవీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఇవ్వలేరు. ఎందుకని? యాటిట్యూడ్ చూపించారు అనుకోండి. వాళ్ళు టోటల్ డెమోక్రసీ కావాలి. లోకల్ పార్టీస్లో డెమోక్రసీ ఉండదు. ఎవరు మోస్ట్ ఒబీడియంట్లీ అన్నాడు లోకల్ పార్టీస్లో ఉంటాడు. ఇప్పుడు టీడీపీలో పెంపసాని ఎలాగో పీవీపీ అంతే ఇక్కడ అంతే. ఇప్పుడు యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ అని ఉండగలిగితేనే లోకల్ పార్టీస్లో ఉండాలి. వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు రాజగోపాల్ గారు ఉన్నాడండి, ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు లోకల్ పార్టీస్లోకి? సార్, ఉపేంద్ర గారి అసలు ఉపేంద్ర లాంటి లీడరు పక్కోడు తిన్నాడా తినలేదా ఆలోచించాడు ఉపేంద్ర అండి. నేను జగ్గైపేట ఉపేంద్ర గారితో పాటు వెళ్ళేటప్పుడు అప్పటికి మినరల్ వాటర్ బాటిల్ లేవు. ఆయన 4-5 కేసులు తెప్పించేవాడు, కిల్లే వాటర్ బాటిల్. అరే జగ్గైపేట వెళ్తున్నాం, మన వాళ్ళు ఎవరిని అక్కడ మంచినీళ్ళు తాగొద్దని చెప్పండి, ఎందుకంటే మనకు అలవాటు ఉండదు, అక్కడ జనానికి అయితే అలవాటు ఉంటుంది,
వెనకాల వచ్చే ఫాలోయింగ్. లాస్ట్ మెన్ భోజనం చేసే వరకు ఆగేవాడు. బండిలో కంపల్సరీ 4 యాపిల్ పళ్ళు, 4 కేసులు బొట్లో, 2 చక్కెరకేళి గెల్లో వేసి ఉండే అబ్బా, కార్యకర్తల కోసం వెనకాల. ఆయన బయలుదేరిన నుంచి వెళ్ళిపోయే వరకు వీరమాచన్ కిషోర్ ఇప్పుడు కార్పొరేటర్ చేస్తాను వాళ్ళు మిసెస్. ఆయనది ఆ డ్యూటీ, వాళ్ళ బంధువే అతను. ఆయన మీద ఏం రాసినా పేపర్లు పట్టించుకునేవాడు కాదు. బెజవాడ నష్టపోవడానికి కారణం ఏంటంటే రాజగోపాల్ గారు 2004లో రావటం. ఎందుకు? ఉపేంద్ర గారు ఎంపీ అయ్యేవాడు, కేంద్ర మంత్రి అయ్యేవాడు కదా. ఈయన అప్కమింగ్ కాబట్టి ఈయన హీరో. మన్మోహన్ సింగ్కిను ఉపేంద్ర గారికి ఉన్న ర్యాపోతో ఆయన మంత్రి అయ్యేవాడు. అల్లుడి కోసం త్యాగం చేశాడు ఆయన. అల్లుడు ఆయన కూతురు, అదే కూతురు అడిగితే ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాడు. ఇవన్నీ వాస్తవాలండి. తర్వాత ఏంటంటే గ్రూప్ తగాదాల్లో రాజశేఖర రెడ్డి గారు ఉపేంద్ర గారికి గవర్నర్ గిరి కూడా రాకుండా తోచ్చాడు. ఎప్పుడైతే మీ అల్లుడు డీసీ నౌస్ గ్రూప్ అయిపోయి వెళ్ళాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్రభావం నీ మీద పడుద్ది కదా. యాంటీవైఎస్ గ్రూప్ వైపు నువ్వు ఎప్పుడైతే ఈయన డబ్బు ఇచ్చి మేనేజ్ చేస్తున్నా అనుమానం వస్తేనే ఇదే. ఇప్పుడు బతికే ఉన్నాడు నన్ను అని మెట్లు ఎక్కుతున్నావు, పైనుంచి ఏఐసీసీ భవన్ నుంచి దిగుతున్నాడు ఢిల్లీలో. రాజగోపాల్ గారు అన్నాడు, ఏమయ్యా రాజగోపాల్ ముఖ్యమంత్రి అంటగా అన్నాడు 2009లో. అసలు లేదు సార్, నేను అదేం లేదండి అది ఇదని ఈయన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటున్నాడు. అది వచ్చింది పేపర్లో కూడా. పేపర్లో ఉంది. ఇప్పుడు నన్ను కూడా ఉన్నాడు, మేము ఉన్నాం కదా పక్కన. అదేమవుతుంది, వాళ్ళ మాంగారి మీద రిఫ్లెక్ట్ అయింది. అప్పుడు ఎలక్షన్ చచ్చిపోయాడండి ఉపేంద్ర గారు. అంటే పెద్దరికం అనేది రాజకీయాల్లో పోయిందండి. లీడర్ ఏంటంటే కార్యకర్తను వాడుకుంటున్నాడు, ఇరికిస్తున్నాడు. ఈడు అట్టాగే ఉన్నాడు కార్యకర్త కూడా. ఇప్పుడున్న జనరేషన్ పొలిటికల్ గురించి ఏం చెప్పాలనుకుంటా? ఇప్పుడున్న జనరేషన్లో పొలిటికల్లో మీరు ఎవరికి బెస్ట్ అంటారు? నేను మా పివి గారు చెప్తే వెంకటరావుకి ఎలక్షన్ చేశాను. రెండోది ఏంటంటే వంశీ అనేవాడు 2014లో గన్నవరం పోలీస్ స్టేషన్లో మా మీద ఫాల్స్ కేసు ఒకటి పెట్టాడు. అందుకని నేను ఆ గన్నవరం వెళ్ళాల్సి వస్తుంది. ఆయన గుర్తుందో లేదో, విక్టిమ్స్ మేము, ఖమ్మంపాటి మనోహర్, సాయిలక్ష్మి వెంకటేశ్వర్ తోడోళ్ళు, సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీ. ఎవరో అతనికి డబ్బులు ఇవ్వాలని మేము కారు వేసుకెళ్తే ఆ అమ్మాయి వంశీ గారికి ఫ్రెండ్, మరి లేకపోతే వంశీ గారికి అభిమానం తెలియదు. ఆమె చెప్పి మేము ఇంటికి వెళ్ళి కూడా చెప్పాం, ఆ కింద మాకు సంబంధం లేదురా బాబు, మాకు సంబంధం లేదురా బాబు, మేము ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వాలి వచ్చామని చెప్పాం. ఆయన మమ్మల్ని కలుస్తాక అయిష్టంగా కింద ఎవరో రంగా అని ఉన్నాడని అతనికి చెప్పొచ్చాం 2014లో. కేసు తర్వాత సాయిలక్ష్మి వెంకటేశ్వరే స్క్వాష్ చేయించాడు. ఫాల్స్ కేసులు పెడతాం తప్పండి, ఫాల్స్ కేసు అది ఎవరు పెట్టినా నేను పెట్టినా. అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభావం, అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు అట్లా ఉంటాయి. మనం ఏ రోజు ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం రావర్పాడు దాటి మొన్న ఏ రోజు ఇప్పుడు మేము ఎలక్షన్ పనిచేసాం వచ్చాం. వెంకటరావు ఏ రోజు మీరు రండి అని కానీ లేదా ఇంకోటని కానీ ఎప్పుడు చెప్పలే. నేను రావర్పాడు దాటి అవతలు ఉంటేనే నేను కలుస్తాను అంతే. ఈ కత్తుల అనే పదం ఎలా వచ్చింది? మేము ఏఎస్ఎఫ్ పార్టీ అండి జనరల్గా. ఏది మీరు స్టూడెంట్? ఏఎస్ఎఫ్ మాకు లీడర్ కాటరగడ్డ వెంకటనారాయణ గారు. మన మీద ద్వేషం ఉందనుకో, మన అల్లరి చేస్తే కత్తుల రావు గారు అంటాడు. ఈ పేరు పెట్టింది కూడా మా వాడే పెట్టింది, పివిపి గారు. ఇద్దరు పొట్లూరు వాళ్ళు ఒకే క్లాస్లో ఉన్నారనుకోండి, ఒకే బ్యాచ్లో, అతను పెట్టాడు, అతనే అల్లరైంది. మీరు ఎన్ఎస్ఎంలో చదివారా? నేను నిర్మలా హై స్కూల్ అండి. నిర్మలా. సరే, ఇప్పుడున్న జనరేషన్లో గతంలో స్కూల్స్ ఏమో కమ్మవాళ్ళు ఉండేవి, తర్వాత విద్యా సంస్థలు, వైద్య కళాశాలలు అన్నీ వాళ్ళే ఉండేవి. ఇప్పుడున్న జనరేషన్ ఎందుకని కమ్మవాళ్ళు ఇతర కులాలను కలుపుకుని వెళ్ళలేకపోతున్నారు? కమ్మవారు ఇతర గ్యాప్ అండి, ఆర్థిక అసమానతలే, అంతేనా? అంతే. వేరే మీ జనరేషన్ అలా లేదు కదా. అప్పుడు రూపాయికి వాల్యూ ఉందండి. అంటే గజం 100 రూపాయలు అప్పుడు 10,000 అందరి దగ్గర ఉన్నాయి. గజం 1,25,000 1,30,000 వచ్చేసిన తర్వాత ఎంతమంది దగ్గర ఉంటాయి? అమరావతి అవుతుందంటారా? ఎందుకు అవుతుందండి అమరావతి? విజన్ ఉన్న లీడర్ కదా చంద్రబాబు గారు, అవ్వకుండా ఎందుకు అవుతుంది? ఆల్రెడీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 2,200 కోట్ల ఆఫీసులు కడుతుంది. ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నాయి, 13 బ్యాంకులు హెడ్ ఆఫీసులు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే జనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఓవర్ నైట్ అయిపోతుంది. నిరంతరం ప్రక్రియ. ఇట్ టేక్స్ టైం 20-25 years పట్టింది. అది గ్రాడ్యువల్గా పెంచుకుంటే. అంటే మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, ఇంత స్క్వేర్ ఫీట్ 14,000 15,000 అనేది సూటబుల్ కాదంటున్నారు కదా. అడుగు కట్టుబడే అంటే జనరల్గా అయితే 3,500 4,000 అయితే కంఫర్టబుల్గానే కడతారు. బట్ దాంట్లో ఇప్పుడు లేటెస్ట్గా డెక్ ఏసీలు ఇవన్నీ కూడా వచ్చినాయి కదండి. అంటే ఆల్ ఇన్క్లూడ్ కలిపి ఉందంటారా? అన్నీ కలిపి ఉండొచ్చు. ఇప్పుడు మామూలు మనం స్ప్లిట్ ఏసీ కొంటే 40,000 ఉంది, 1.5. దాన్నే అసలు ఆ స్ప్లిట్ ఏసీలు ఏంటంటే డెక్, ప్లాంట్ ఇవన్నీ కడితే ఈ ఎంత బిల్డింగ్కే ఇప్పుడు మనం కూర్చొని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రపోజల్ పెట్టారు. అది ప్రస్తుతం అదైతే బడ్జెట్ తగ్గుతుంది అయిపోయిందండి. వన్స్ అమరావతి అనేది పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు, అది రాజధాని. ఓకే, దాని గురించి ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు.
అయితే ఈ డెవలప్మెంట్ ఈ క్యాలెండర్ పెడితే పెట్టుకోండి. అది 3 రాజధానులను చెప్పడం ఎందుకు? ఆ రోజు నీకు చెప్పపోయారు మీరు. వైసీపీ పార్టీ మేము దాంట్లో మీకు తెలుసో తెలీదో 2011 నుంచి వైసీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి వెంకటరావు మొన్న వైసీపీని వదిలి వచ్చేవరకు మేము వైసీపీ సింపథైస్ట్. మీరు కోనేరు రాజేంద్ర ప్రసాద్ని అడగండి. కొడాలని బర్త్డేకి కూడా వచ్చారు మీరు. కొడాలి నాని బర్త్డే కూడా వచ్చాను నేను. కేవలం అంటే 3 ఓడిపోయారు. ఆ 3ని మీరు పార్టీలో నుంచోబెట్టుకోలేపారు ఈ జిల్లాలో. ఎవరైనా 3? పీవీపీ నీ పార్టీకి 45 కోట్లు ఖర్చు పెట్టారండి వాళ్ళు. నేను ఎలక్షన్ చూశాను. పైగా మీ ఫాదర్తో సన్నిహితుడు సాక్షిలో 151 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. పెట్టాడు పెట్టుబడి. నువ్వు అతను నిలుపుకోలేకపోయావు. సైమల్టేనియస్గా బొప్పన బావకుమార్ అతను నిలుపుకోలేకపోయావు. సరే అవినాష్ అనేవాడిని బావకుమార్ కంటే బలమైన నాయకుడు తెచ్చినప్పుడు యూ షుడ్ అకామిడేట్ హిమ్. ఏదో చైర్మన్ ఏదో అకామిడేట్ చేయలేకపోయారు. యార్లగడ్డ వెంకటరావు 13 నెలలు ఇచ్చారు. కేడీసీసీ బ్యాంక్ తీశారు. అతన్ని అకామిడేట్ చేయలేకపోయారు. అంటే ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు పార్టీలో? అంటే గ్యాప్ ఏంటంటే నోటుదోల నాయకులు ఉన్నప్పుడు ఏంటంటే చెప్పుడు మాటలు అన్నాడు అనుకోండి నాయకుడు, గ్యాప్ వచ్చింది, అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది. అంతేనా? రీజన్ అదేనా? రెండో ఇదేం లేదండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి చేసిన భార్యను విమర్శించాడు. అసెంబ్లీలో జరుగుతుంది. ఎవరు మాట్లాడినా తప్పే అని ఒక మాట అంటే ఒక మాట ఆ రోజున కనుక జగన్మోహన్ రెడ్డి అంటే అతని స్థాయి చాలా పెరిగేది. స్పేస్ ఎట్ట వచ్చింది? వంశీ అనేవాడు ఎప్పుడైతే వైసీపీలో జాయిన్ అయిపోయాడో, జాయిన్ అయిపోగానే టీడీపీ స్పేస్ ఉంది. బేసికల్గా కాన్స్టిట్యున్సీ టీడీపీ. అవును. అతను ఏంటంటే 23 సీట్లు వచ్చినాయి, ఇక టీడీపీకి మనుగోడు లేదు, ఎవడో ఇంకో లీడర్ పెరిగిపోతాడేమోనని చెప్పి అటాక్ చేశాడు. నమ్మక ద్రోహం తెచ్చినోడే మోసం చేయడం అంటే కొడాలి నాని తీసుకొచ్చాడు వెంకటరావుని. జనరల్గా శిష్యుడు గురువు గారిని మోసం చేస్తారు రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గురువే వెంకటరావుని మోసం చేశాడు. రాజకీయాల్లో చెప్పాల్సింది ఇది. పోయిన ఎలక్షను 95 కోట్లు ఖర్చు పెట్టాడు 2019లో యార్లగడ్డ వెంకటరావు అనేవాడు. 2024 100 కోట్లు అయింది. 95 కోట్లు ఖర్చు పెట్టినోడిని పార్టీలో మీరు నిలుపుకోలేకపోయారు. అది మైనస్. రాజశేఖర రెడ్డి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా ఉంది సార్ విజయవాడ గ్రోత్? గతంలో ఎన్ని అంటే నీకు అమరావతి పెరిగితే కానీ విజయవాడ భవిష్యత్తు తెలియదండి. అంతేనా? అంతే. విజయవాడలో 2014లోనే లక్ష రూపాయలు గజం ఉంది. మా పెరిగితే 1,10,000 1,30,000 అట్ట వెళ్ళింది. సార్ పీవీపీ మాల్ ఒకటే విజయవాడలో సక్సెస్ అయింది. దానికి అనుబంధంగా పీవీఆర్ టెంట్ సెట్ ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అయినాయి? అంటే వాళ్ళు మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవటమే. అంటే దాంట్లోనూ ఈ మధ్యలో లొకేషన్ అసెంబ్లీ లేకపోవటం. మీరు చెప్పేది టాట్లాట్ లేకపోవటం. ఈపీ ఒకటి లుక్ కానీ టాట్లాట్ అది ప్యూర్గా అతను కావాలని దుబాయ్లో బెంగళూరు దుబాయ్ మోడల్ అంట కదా. దుబాయ్ అతను పీవీపీ గారే డిజైన్ చేస్తున్నాడు. అంటే అంత స్పేస్ వేస్ట్ అవుద్దని వీళ్ళు ఇరుగ్గా కట్టడం మాల్స్ని చేశారు వీళ్ళు. ఆయన దానికి ప్లానింగ్, వాళ్ళ సిస్టర్ కూడా దానికి హార్డ్ వర్క్ చేసింది. పీవీపీ గారి సిస్టర్ దాని మీద. అంటే మన క్యాపిటల్ జోన్లో ఒక ఐకాన్ అతనే క్రియేట్ చేశాడు. ఐకాన్ పీవీపీ అనేవాడిని 2 పార్టీలు ఏ పార్టీ వాడుకోలేదండి. వాడుకుంటే అదే మీరు అన్నారు వీళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వాలి, లీడర్ కాదు నాన్న దాటి వెళ్ళిపోతారే. ఇప్పుడు ఎప్పుడైతే తెలివితేటలు లీడర్ కంటే ఎక్కువ ఉన్నాయని అనుమానం వచ్చిందనుకోండి తొక్కేస్తారు లోకల్ పార్టీ. సార్ కేసినేని నాని చిన్ని గొడవ ఏమవుతుంది? చిన్ని కేసినేని నాని తెలియదు కానండి, పీవీపీ గారిని స్మగ్లర్ అనడం అతను తెలియకుండా మాట్లాడు కేసినేని నాని ఆవేశం. ఇది అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్ గారిని పీవీపీ గారిని నోటు దోలుతో మాట్లాడు నాని. పీవీ అనేవాడు ఒకడిని మోసం చేసింది కానీ, ఒకడి దగ్గర ₹10 బిళ్ళ తీసుకోవడం కానీ, లేకపోతే ఒకడికి పని చేస్తానని తీసుకోవడం కానీ అతను ఎవడికి చేయలేదు. వీలైతే హెల్ప్ చేశాడు, లేకపోతే పక్క వెళ్ళిపోయాడు. అతన్ని కామెంట్ చేయడం తప్పు. అతన్నే నోటుదోలు ఉన్నప్పుడు అతను ఎవడైనా అంటాడు అతను కేసినేని నాని. అంటే ఎందుకని అలాగా? అంటే ఈ బర్త్ మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చాడు కదండి. ఓకే. లాంగ్వేజ్. రెండోది అసలు బెదవాడ రౌడీజం చరిత్ర మెయిన్ పాత్రలో వాళ్ళ తాత ఉన్నాడు. వాళ్ళ తాత ఏమంటే ఈయన తిరిగాడు. హౌ టు డామినేట్ అదర్ పర్సన్ అనేది చూస్తాడు. జెంటిల్మెన్నెస్ అడ్డం వచ్చింది పీవీ గారికి. మనం చదువుకున్నాం, అమెరికాలో వెళ్ళాం, ఇవన్నీ చూసాం. లేకపోతే పీవీకి ఉన్న మొండితనం కేసినేని నాని సాల్వ్. అందుకే ఆయన వీలైన మట్టుకు జనాన్ని దూరంగా వెళ్ళిపోయాడు కదా పీవీ గారు. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? ఆయన బీజేపీ పార్టీలో లోపాయి గారిగా బీజేపీ సంప్రదించుగా ఉన్నాడు. వస్తాడు ఆయన బీజేపీలోనే టికెట్ పోటీ చేస్తాడు. అంటే ఇప్పుడు విజయవాడలో సుజన విజయవాడ అంటే విజయవాడ పార్లమెంట్ సీటే అడుగుతాడు అనేది ఏం లేదు కండి. రేపు బైఫర్కేషన్ జరిగిందనుకోండి, ఇంకా 3 years టైం ఉంది.
జరిగితే ఎక్కడ విజయవాడ 2గా అవుతుందేమో. అంటే ఈ కమ్మాధిపత్యం అనేది ఏపీని ఎక్కడుందండి కమ్మాధిపత్యం? ఒకప్పుడు 9 మంది ఎంపీలు ఉన్నారు కమ్మారు, కాంగ్రెస్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కమ్మారు ఎంపీలు? గ్రాడ్యువల్గా డౌన్ అయిపోలా. అసలు వైసీపీలో ఇప్పుడు కమ్మారు తరఫున ఎంపీగా పోటీ చేస్తే 1 or 2 అంతే. కాంగ్రెస్లో 8 మంది, రాయపాటి సాంబశివరావు, కావూరు సాంబశివరావు, పర్వతనేని ఉపేంద్ర, ఇట్లా వెళ్తా కేవీ చౌదరి, రాజమండ్రి, ఇట్లా రేణుకా చౌదరి, నాలుగు భాస్కర్, ఎంతమంది. రేణుకా గారు అలా మాట్లాడవచ్చా? ఎట్లాగండి పిలవరాక అమరావతి అని అంటే నోటు దూల పెద్ద ఆవిడ అట్లా మాట్లాడకూడదు. పిలవరా అమరావతి అంటే నోటు దూలానికి. కమ్మారు ఒక్కళ్ళే ఉన్నారేంటండి అక్కడ? అది అసలు మీకు ఆ ఫీలింగ్ లేదు కదా? లేదు. ఉంటే ఎంత జీవనోపాధి అన్ని కులాలకు ఎవరు కదా? అసలు కమ్మారు చాలామంది జీవనోపాధి ఇచ్చారండి. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి కమ్మ వ్యతిరేక ఎందుకు అయి ఉంటాడంటే వాళ్ళ రాజకీయ అప్కమింగ్లో వాళ్ళని కమ్మారు ఎవరైనా ఇబ్బంది పెట్టున్నారు అనుకోండి, అది మైండ్లో ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కమ్మారు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళు కానీ ఎవరైనా. అవును. అదేంటంటే వాళ్ళ మైండ్ సెట్ క్యారీ అవుతుంది. అందులో ఆయన కూడాను రాజశేఖర రెడ్డి గారితో చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేశాడు. అది ఆ స్ట్రగుల్స్ అన్ని చూశాడు. బాబు అందరూ ఎందుకున్నారు? ఇప్పుడు 2019లో 22% కమ్మారు ఓట్లు వేశారు. అవును. 24లో వేయలేపారు, 3% పడింది. అది అని పెరుగుద్దా? పెరిగే ఛాన్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడైతే కమ్మారు కాపులు 2 కలిసి ఉన్నారో అటాక్ చేయడం కష్టం. అది బ్రేక్ రాదా? అది బ్రేక్ వస్తే చెప్పలేము. యాజ్ ఆన్ టుడే బ్రేక్ వచ్చే కళ్యాణ్ సక్సెస్గా వెళ్ళగలడా అని వాళ్ళు కలుపుకొని వెళ్తున్నాడు కండి ఆయన. అంటే 21 మందిలో ఎంతమంది గెలుస్తారంటే ఏమి చెప్పలేని పరిస్థితి. 21 మందిలో అంటే ఈసారి గెలిచినాడు గాలిలో గెలుస్తాడు అనేది ఏం లేదండి. అది రాజకీయం. ఇంకో సీట్లు వస్తాయేమో, ఇంకో చోట వస్తాయేమో. అంతేనా? ఆ 11లో వస్తాయేమో. ఈ కాపు గమ్మ బ్రేక్ అవుదా? అది బ్రేక్ అయితే కష్టం, కానీ బ్రేక్ అవ్వనంతసేపు వీళ్ళే. బ్రేక్ అయితే కష్టమే. అంటే కాపుల్లో ఒక పేరున్న వాళ్ళందరూ కూడాను వైఎస్ జగన్తోనే ఉన్నారు కదా. అంబటి కావచ్చు, పేర్నాని కావచ్చు, జక్కంపూడోళ్ళు కావచ్చు. అంటే జనానికి ఉపయోగపడేవాడు కావాలండి, కులంతో కాదు. అంటే మనం జక్కంపూడి రాజా, నా వ్యక్తిగత అభిప్రాయం, జక్కంపూడి రామ్మోహన్ రావు, జక్కంపూడి రాజా వాళ్ళు జనం మనుషులే, జనం కోసం తిరిగేవాళ్ళు. పేరుని వాళ్ళు ఉన్నారు, మండల పేరు నాని కూడా, సింహాద్రి రమేష్, వాళ్ళు పక్కడ గురించి ఆలోచించాడు. బొత్స అంటే ఒక జిల్లా విజయనగరం, బొత్స కూడా ఆలోచిస్తాడు. అమ్మటి రాంబాబు గారు పక్క కాపుల గురించి ఏం ఆలోచించాడు చెప్పమనండి. మీ రాజకీయ ఎదుగుదలలో మీరు కాపులను ఎంతమంది పైకి తీసుకొచ్చారు? జక్కంపూడి రామ్మోహన్ రావు రంగారు ఎటువంటిడో ఆయన అటుంటాడే. అవునా? వాళ్ళ అబ్బాయి కొంచెం పర్లా, ఆఫ్ ది రికార్డే చెప్తున్నాం మీకు. వాళ్ళ అబ్బాయి పర్లేదు, బొత్స గారు పర్లా. బొత్స గారు మాట్లాడటం చేత కాదు, కానీ ఆయన కాపులకు పనిచేసినట్టు ఇప్పుడున్న వైసీపీ లీడర్స్లో ఎవరూ పనిచేయలే. చేసి పెట్టాడు చాలామందికి. అమ్మటరాంబాబు గారి నోటుదోలు తప్ప, నోటుదోలు మాటలు మాట్లాడతాం, వాళ్ళు అది కాదు నేను చిటికేస్తాం కొడతాం, అదేండి. ఈ లాంగ్వేజ్ వచ్చినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బే. అంతేనా? జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఎవరో కాదు, 22% కమ్మారు, 3% అవుతా కారణం కొడాలి నాని మాటలు, వల్లభనేని వంశీ వాగుడే. మొత్తానికి ఈ బ్రేకు రేపు రాజకీయాలు మార్పాలంటే ఏంటి నెక్స్ట్? టీడీపీ కంటిన్యూ అవకాశం ఉందంటారా? టీడీపీ కంటిన్యూ ఎందుకు అవుతుందండి? కాపులే, మీరు ఈ రాష్ట్రంలో కాపులే రాజ్యాధికారాన్ని మార్చారు. ఖచ్చితంగానా? సమస్య లేదు. 89లో కాపులే మార్చింది, 95లో కాపులే, ఎన్టీ రామారావు ఎమ్మటి నుంచి ఉంది కాపులే. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు కాపుల్ని విడగొడతాం. ఎన్టీ రామారావుకి లేని కమ్మ ఫీలింగ్ అంటగట్టి విడగొట్టారు. మరి 2019, 24 జగన్ ఎలా సక్సెస్ అయ్యాడు? కాపులు విడిగా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉన్నారు కదా. ఇప్పుడు 19లో జనసేన పార్టీ పోటీ చేసింది, అవును, కాపులు 6%, 7% వాడు వెళ్ళిపోయారు. అదే కదా గ్యాప్ 40%. అప్పుడు ప్రజారాజ్యం ఫార్ములా. రేపైనా కాపుల్ని అంటే జనసేన పార్టీని దూరం చేస్తేనే టీడీపీకి రాజ్యాధికారం వస్తుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి 2029 కూడా గుర్తుపెట్టుకోండి, నాకున్న పరిజ్ఞానం. అదే బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? బ్రేక్ చేయాలంటే ఆ గ్యాప్ క్రియేట్ చేసేది అక్కడ మీరు ముందే తిడుతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముందే తిడుతున్నారు. రాష్ట్రం 2 ఉండే ముఖ్యత్రం, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, జగ్గాపేట దగ్గర పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకోవడం మారిపోయింది. ఈ రెండింటితోనే ముఖ్యత్రం మారిపోయింది. 24 ఎలక్షన్ ఈవీఎంలో కాదు, ఈవీఎంలేం కాదండి. అంటే 19లో కూడా ఈవీఎంలేనా? అదేంటంటే తెలియని వాళ్ళు చెప్పడం, ఏదో మాస్ని ఇట్లా చెప్పి మభ్య పెడతామే కానీ ఈవీఎంలు కాదు, ఏం కాదు. థ్యాంక్ యూ అండి.